ఇప్పుడే ఇట్లా బయట డొర్లుదామని వెళ్తున్నాం. కొంచెంసేపు డొర్లి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేస్తాం అన్నమాట మొత్తానికి. దిస్ ఇస్ హోటల్ హోటల్ హోటల్. भाई साहब गुड मॉर्निंग. ये हमारा गाड़ी स्वीट टाइगर. బైక్స్ అక్కడికి తీసుకొని అక్కడికి వెళ్ళలేదు కదా, సో అట్లా నడుచుకుంటూ వెళ్దామని, అట్లే కొంచెం స్ట్రీట్స్ అనేవి చూద్దామని. టూ మెనీ పరోటా, ఈటింగ్ టూ మెనీ పరోటా. ఖతం ఎక్సెప్ట్ డిన్నర్. ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే ఏం లేవు, నార్మల్గా బయట దొరికే అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే నార్మల్గా బయట జనరల్గా దొరికే అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్పెషల్గా అయితే ఏం లేవు ఇక్కడ చూడడానికి. అయితే వ్యూ బాగుంది అది ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ టాటూ సెంటర్లో కనిపిస్తున్నాయి ఎక్కువ. ఇక్కడైతే మాస్క్ ఇవన్నీ ఏం లేవు. బయట నార్మల్గా తమిళనాడులో మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ అని చెప్పారు, కానీ ఇక్కడైతే అదైతే ఏం లేదు. ఇక్కడ నుంచి అయితే రోడ్ క్లోజ్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ పోయి అక్కడి నుంచి రైడ్ తీసుకోవాలంట. ఇంకా బైక్స్ కూడా అయితే ఎలా లేదు. సో చూడాలి ఇంకా ఎట్లా ఏంటి అనేది. ఎందుకంటే 2 డేస్ నుంచి బైక్ తోలి 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 కాళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ పెయిన్ ఉన్నాయి కాలేదు చెప్పాలంటే. సో అక్కడ నడుచుకుంటా పాక్కుంటా డోకుంటా పోయి చూడాలి. కానీ వెదర్ బాగుంది, ఓకే. ఎండ లేదు కాబట్టి మంచిగా ఉంటుంది. ఎండ ఉంటే మాత్రం నేనైతే ఆటో వేసుకొని పోతాను. ఇక్కడైతే అన్ని బోట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మేము అనుకుంటున్నాం అక్కడ దాకన్నా బోట్లో వెళ్ళాలని అనుకుంటున్నాం, కానీ పాసిబుల్ అవుతుందా కాదా అనేది అయితే తెలియదు. సో ఒకసారి ట్రై చేస్తాం. వాళ్ళు పాసిబుల్ అయితే మాత్రం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే, చాలా బాగుంది. ఏంటంటే మార్నింగ్ 6 నుంచి 12 దాకా నేనంట బీచెస్ ఓపెన్. సో ఇప్పుడైతే వెళ్ళలేదు, మళ్ళీ రేపే. యాక్చువల్లీ రేపు మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం. సో రేపు చూసి ఒకసారి పాసిబిలిటీ ఉంది అంటే ఇక్కడనే వెళ్ళిపోతాం. ఆ స్టాచ్యూ చూడండి, చర్చ్ ఉంది ఇక్కడ. సో మధ్యలో అది ఉంది కదా, అదే మన ఇండియా ల్యాండ్, ఎండ్ ఆఫ్ ల్యాండ్ అదే అనమాట. అంటే ఓషన్ ఉంది కానీ ల్యాండ్ అయితే ఇదే అనమాట. ఆ లాస్ట్లో ఇంకా ఇండియా ఎండింగ్, ల్యాండ్ ఎండింగ్ అనమాట అది. యాక్చువల్లీ మార్నింగ్ మేము లేచినప్పుడు అది ఓపెన్ ఉండే. యాక్చువల్లీ మేము వేరే వర్క్ మీద కొంచెం డేటా అది సేవ్ చేసి వర్క్ మీద కొంచెం లేట్ అయ్యిండే. సో 12 o'clock అది క్లోజ్ చేసి ఇచ్చారు. సో ఇప్పుడు చూడాలి ఇంకా రేపు ఉండాలా వద్దా ఏంటి అనేది. ఇంకా రేపు చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఇంకా ఏంటంటే నాకు ట్యూస్డే దాకా టైం ఉంది. ట్యూస్డే మీరు రిటర్న్ అవుదాం అనుకున్నాం, కానీ వేరే ఏ ప్లేసెస్ వెళ్ళకుండా ఓన్లీ కన్యాకుమారి వరకు అవుతుంది అది 100%. అయితే అక్కడ కానిస్టేబుల్ వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దూరం ట్రావెల్ చేసి ఇంకా అక్కడ దాకా వెళ్ళకపోతే బాగోదు కదా. సో ఒకసారి ట్రై చేస్తాం, చూద్దాం ఎట్లా పాజిటివ్ ఎట్లా అడుగుతాం. లేదు అంటే మాత్రం చేసేది ఏం లేదు. సో ఒకసారి ట్రై చేస్తాం, ట్రై చేసి పర్మిషన్ అక్కడ దాకా వెళ్తాం, ట్రై చేస్తాం ఒకసారి. అయితే ఇక్కడ దాకా వచ్చి అక్కడ దాకా వెళ్ళకపోతే బాగోదు కదా. గోదే సార్ యూ కాంట్ గో దేర్, నాట్ అలౌడ్. వై సార్? కరోనా. మార్నింగ్ దేర్ అండ్ మార్నింగ్, ఈవినింగ్ నాట్ అలౌడ్. సెక్షన్ కలెక్టర్. వే కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ సార్. మార్నింగ్ అడిగిన కానిస్టేబుల్ అతను ఏమంటుంది తెలుసా, మార్నింగ్ అయితే కరోనా ఉండదంట, ఈవినింగ్ అయితే కరోనా ఉంటుందంట. 12 వరకు కరోనా రాదు, 12 తర్వాత కరోనా వస్తుందంట. ఎందుకు అట్లా పాజిబిలిటీ అవుతుంది అంటే కలెక్టర్ చెప్పిందండి అట్లని. సో యాక్చువల్లీ అందరూ వచ్చేది ఇక్కడికి దీనికోసం అనమాట. మన ఇండియాకి ఇదే ఎండ్ ఆఫ్ ద ల్యాండ్. సో అక్కడ దాకా వెళ్తే ఇంక అక్కడితో మన ల్యాండ్ అయిపోయినట్టే.
ఇంకా మిగతా ఓషనే. సో అక్కడ దాకా వెళ్దామని చాలా ట్రై చేసినాం, అడుగుతున్నాం, ఛాన్సెస్ రిక్వెస్ట్ చేసినాం, కానీ మనోడు మాత్రం ఏం రెస్పాన్స్ చేయట్లేదు. కలెక్టర్తో అది ఉంది ఇది ఉందని చెప్పేసి ఏదో చెప్తుండు, కానీ మార్నింగ్ మాత్రం గుంపులు పోయారు. టైం 12 అవుతుంది అంతే. బట్ 12కి 12 తర్వాత డిఫరెన్స్ ఏందో ఏం అర్థం కావట్లేదు. కరోనా అప్పుడు వస్తుందా ఇప్పుడు రాదో కథ, కానీ ఫీలింగ్ నర్వస్. మరి ఇట్లాంటి రూల్స్ అయితే నేను ఎక్కడ చూడలేదు. నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే వీళ్ళు చెప్పే రీజన్ అయితే అంతైతే ఏం బాగాలే. చాలా ట్రై చేసినాం లోపల కాడడానికి. వాళ్ళు ఏమంటారు అంటే మా బైక్స్ తీసుకొని అక్కడ దాకా రమ్మంటారు, అక్కడికి వచ్చి ఒక పిక్ తీసుకోండి, దాంట్లో అయితే మాకు ప్రాబ్లం లేదు, కానీ మీరు అక్కడ దాకా వెళ్తానికి ప్రాబ్లం ఉంది, మాకు రూల్స్ ఉన్నాయి, డైలీ 12 దాకానే ఎలా ఉంటుంది, 12 తర్వాత ఎలా ఉండదు అని చెప్తారు. ఎందుకంటే కరోనా, అదే నాకు అర్థం కాదు. 12 తర్వాత కరోనా రాకు ఎట్లా వస్తుంది, 12 ముందుకు ఎందుకు రాదు చెప్పనికన్నా వీళ్ళకు ఉండాలి. ఎందుకంటే మనం అంత దూరం చూసినాం కదా, సో మనకు కూడా చూడాలని ఉంటుంది కదా, అక్కడ దాకా వెళ్ళాలని ఉంటుంది కదా. పడ్డది బాల్ పడ్డది. సో ఇప్పుడు ఇక్కడికి నుంచి మధురై వెళ్ళిపోతాం. మధురై నుంచి మధురై రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోతాం. బాగుంది, కొంచెం మంచి అనిపించింది. మొత్తం ఈ సీలు దొరికే వీటితోటే చేస్తారంట, ఈ స్టోన్స్ ఇవన్నీ. పిట్టగుళ్ళ ఏదో కూడా ఉంటుంది కదా, ఇవన్నీ అదే మెటీరియల్, సేమ్ అదే మెటీరియల్, కాకపోతే ఇంట్లో పెట్టుకొని తయారు చేసినట్టుంది. ఈ పక్షి మాత్రం ప్లాస్టిక్ది. ఈ హ్యాంగింగ్స్ ఇవన్నీ బాగున్నాయి అంతా. ఇది మొత్తం శంఖం మెటీరియల్, శంఖంతో తయారు చేస్తారంట. శంఖంని బ్రేక్ చేసి మొత్తం ఆ మెటీరియల్తో ఇది ఇట్లా చేస్తారు అంతా. సో ఇది ప్యూర్ శంఖం అన్నమాట. అంత ఇంట్లో పెట్టుకోలేం కదా, కాకపోతే చైన్ టైప్లో బాగా చేసారు. ఇది ఎవరైనా వేసుకోవచ్చు అంట. బేసిక్ ఇక్కడ ఫిషర్మన్స్ ఎక్కువ అది ప్రిఫర్ చేస్తారంట. సో నేను కూడా ఒక 2 పీసెస్ తీసుకుంటాను, అక్కడ గిఫ్ట్ ఇద్దామని. అక్కడ ఇవ్వచ్చు కదా, మంచిగా ఉన్నాయి. మధురైకి కన్యాకుమారికి గుర్తుగా ఉంటుంది కదా ఏదో ఒకటి, కానీ చాలా బాగున్నాయి చూ. చిన్న షాపింగ్ ఏదో చేసినాం, దట్స్ ఇట్. అదే హై హిల్స్ కానీ మళ్ళీ డ్రోన్తో తీద్దామంటే డ్రోన్లో ఛార్జింగ్ లేదు, డ్రోన్ ఛార్జింగ్ అయిపోయింది. యాక్చువల్లీ వాళ్ళు ఛార్జింగ్ పెడదాం అనుకున్నా, కానీ ఏమంటారు వీళ్ళు ఉందా, యాక్చువల్లీ వీళ్ళు మేము కన్యాకుమారి ఉందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా బయలుదేరినాం కదా. డే ఎందుకు వేస్ట్ చేయటం అనేది, అంటే రేపు నమ్మకం లేదు బేసిక్గా, అది బీచ్ ఓపెన్ ఉంటుందా లేదా అనేది, అందుకనే బయలుదేరినాం. ఈడ విండు మాత్రం ఎట్లా ఉంటుంది అంటే చాలా దారుణంగా ఉంది. నార్మల్గా బయట ఎట్లుంటుంది, నార్మల్ దగ్గర విండ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఒక సర్క్యులేటర్ సప్ 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 అని తిరుగుతున్నట్టుంది ఇక్కడ. దాని ఇంపాక్ట్ చాలా ఉంది. దాని దగ్గరికి వెళ్తే ఒక సౌండ్ వస్తుంది. దాని దగ్గర నేను అసలు వెళ్ళకూడదు. ఆ హిల్స్ చూడండి, బ్యూటిఫుల్ ప్లేసెస్. నేనైతే మళ్ళీ రావాలని కోరుకుంటున్నా కన్యాకుమారికి అయితే. నా బైక్కి ఏదో ఇష్యూ వచ్చినట్టుంది బాగా, ఏమంటారు స్టార్ట్ కావట్లేదు. బేసిక్గా స్టార్ట్ అయిన తర్వాత ఆపకుండా మినిమం 7000 RPM మీద తోలాల్సి వస్తుంది. అట్లా తోలితే కానీ బండి ప్రాబ్లం అయితే లేదు. మేబీ బ్యాటరీ ఇష్యూ, ఎందుకంటే ప్రీమియం బైక్స్ కే బైక్స్ సరే 1 year కన్నా ఎక్కువ రాదు బ్యాటరీ. నార్మల్గా మన బ్యాటరీస్ అయితే బైక్స్ చిన్న బైక్స్ 500cc లోపల అయితే 3 years వస్తుంది హార్డ్లీ. ఇంకా మన పల్సర్లో అవి అయితే 5 years పక్కా వస్తుంది బ్యాటరీ.
సో దీనికి ఏంటంటే పవర్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి బ్యాటరీ సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఉండదు, 1 ఇయర్ కానీ ఎక్కువ రాదు. సో నేనైతే హైదరాబాద్ దాకా అయితే బ్యాటరీ ఇష్యూ రావద్దాం కోరుకుంటున్నా. వస్తే మాత్రం బెంగళూరు దాకా వెళ్ళి బ్యాటరీ తీసుకొని వచ్చి ఫిట్ చేసుకొని బయలుదేరాలి. పెట్రోల్ రేంజ్ 58 చూపిస్తుంది. అందుకే మంచిగా బంకుంది కొట్టిద్దాం. అబ్బో అయ్యా ஃபுல் டேங்க். நன்றி, மீண்டும் வருக. లీటర్ வணக்கம். 87 రూపీస్. దయவு செய்து జీరోவை సరిపార్కు. ₹1 తక్కువ. ఫస్ట్ టోల్ గేట్ ఇది. కన్యాకుమారి నుంచి మధురై దారిలో ఫస్ట్ టోల్ గేట్ ఇది. తెలిసి ఒకటే ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే మనం పోయేది చెన్నై కాదు, బెంగళూరు కాదు, మధురై వరకే కదా మన జరిగే కొద్దిగా. 80 కిలోమీటర్స్ ఉంది ఇంకా మధురై. అరే 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 ఎవరిని నీ అమ్మ వాడు ఎట్లా చదువుతున్నాడు నీ అమ్మ. ఇట్లా పాములు ఇట్లా పాములకి తిప్పుతున్నాడు ఈ అబ్బా. ఏమైనా అయిందంటే ఏముంది, ఒక్క తప్ప రాయి కింద పడుతుంది. అసలు భలే తిప్పినలే. ఎక్సో తినే రైడర్ అంట చూడ్రి. ఇందాక 140 మేము కొట్టేసినాం. ఆల్మోస్ట్ 1 అవర్లో చేసినాం మేమైతే 100 కిలోమీటర్స్. ఇంకొక 80 ఉంది. సో కొట్టేద్దాం ఇంకొక 45 మినిట్స్లో. నిన్న వర్షంలో క్రేజీ అంటే క్రేజీ పోయింది నిన్న. ఎంతుంది ట్రాఫిక్, ఏమైంది? ఫాస్టాగ్ లేవా మీకు? నో ఫాస్టాగ్. అబ్బా శివకాశి ఈ టోల్ గేట్, ఈ సెకండ్ టోల్ గేట్ ఇది. ఈ టోల్ పేజ్ వచ్చి శివకాశి అనమాట. సో శివకాశి అంటే తెలుసుగా, మనకి క్రాకర్స్ తయారు చేస్తారు కదా, బాంబులు, ఆటం బాంబులు తయారు చేస్తారుగా, వాలాలు. ఇదే అనమాట శివకాశి అంటే, ఈ ఊరే. ఎక్కింది, పైకి ఎక్కింది. ఎవరికైనా అయిందా? సమ్ యాక్సిడెంట్ ఈస్ హ్యాపెండ్ హియర్. అది ఎవరికైతే ఏం కాలే అనుకుంటా. గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే మసి అయిపోతుంది చెప్తున్నాగా. మధురై వచ్చినాం, టెంపుల్ కలిపి ఇంతసేపు తిప్పి 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 ఏనే తిప్పుతుంది, కానీ టెంపుల్ మాత్రం దొరకట్లే. ఎవరిని అడిగినా 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ 15 కిలోమీటర్లు కూడా 3 కిలోమీటర్లు అని చెప్పారు వీళ్ళు. ఇంకా టెంపుల్ రావట్లే. ఇంతకుముందుకే మధురై వచ్చినాం, ఏదో కష్టపడిన అయితే వచ్చినాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళి కొన్ని మంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొంచెం అక్కడ ఉన్న లోకల్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడు మాట్లాడుతున్నాయి అంటే స్టోరీ ఉంటే. மனித புனிதை புரட்சி தலைவர் அம்மா அவர்கள் தான் தொட்டில் குழந்தை திட்டத்தை கொண்டு வந்து பெண் சசு கொலையை தடுத்தார் புரட்சி தலைவர் அம்மா அவர்கள். அவருடைய ஆட்சியிலே இன்னைக்கு அத்தனை ஒரு மடிக்கணினி வாங்க வேண்டுமானால் 25,000 ரூபாய். இன்னைக்கு ஒரு பிள்ளை படிக்க வைக்க 3 பிள்ளை படிக்கிறதுனா 75,000 ரூபாய் கொடுத்து எங்க கடையில் வேலை வாங்கி கொடுக்க முடியுமா? டீ கடை స్పీడ్ ఏదో బాగుంది కదా, నిజంగా బంగారం లెక్క మెరుస్తుంది కదా మొత్తం. మన సేమ్ ఇంకా తిరుపతి లెక్కనే మొత్తం అంతా, సేమ్ టు సేమ్ మొత్తం తిరుపతి. మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే చాలా షాప్స్ ఉన్నాయి, ఇంకా రోడ్డు మీద ఇంకా చాలా ఉండే. ఇటుపక్క కూడా బండ్ల మీద కొన్ని పెట్టుండే, మరి టైం అయిపోయిందని చెప్పేసి తీసేసిరేమో. అసలు మేము మధురై వచ్చేసరికిలే టైం 7:20 అయింది. 7 o'clock గుడి క్లోజ్. ఓయేలో రూమ్ బుక్ చేసుకొని
అక్కడ లగేజ్ పెట్టేసరికి 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్ మొత్తం అయిపోయింది అంతా. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్ద గోపురం. లోపల చాలా ప్లేస్ ఉంది, చాలా అంటే చాలా పెద్ద 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 టెంపుల్ కదా, చాలా ప్లేస్ ఉంది లోపల అయితే. చూడండి ఎంత పెద్ద టెంపుల్. గోపురం ఎంత ఉంది, లోపల ఇంకెంత ఉంటుందో చూడండి. మంచి ఫిల్టర్ కాఫీ ఒకటి తాగాలి. సో ఇదనమాట గాలి గోపురం. ఇక్కడ ఎంత అంటే 100 రూపీస్ టికెట్. లోపలికి వెళ్తే ఫస్ట్ ఏమో మన ఫస్ట్ అమ్మవారిది ఉంటుంది, మీనాక్షి అమ్మవారి అది దర్శనం ఉంటుంది. తర్వాత మన డాన్ శివుడు ఉంటుంది అనమాట లోపల దర్శనానికి. లోపల టెంపుల్ మాత్రం ఇంకా మనం చెప్పలేము, అది ఎట్లుందంటే ఇంకా మనం నాకైతే చెప్పడానికి కూడా రావట్లేదు. చాలా పెద్దగా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇంత పెద్ద టెంపుల్ అయితే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా మంచిగా అనిపించింది. సో ఇది టెంపుల్ లోపల అయితే సీదా పోతే దర్శనం, సీదా పోతే అమ్మవారిదే ఉంటుంది అన్నమాట లోపల. అది సో మేము ఇక్కడ అయితే అయిపోయింది. రేపు ఎర్లీ మార్నింగ్ 2 o'clock స్టార్ట్ అవుతాం. సింగిల్ డేలో 1000 kilometers కొట్టచ్చు. ప్రీమియం బైక్ మీద కొట్టచ్చు. కాకపోతే మ్యాటర్ ఏంటంటే కొంచెం నా కుజన్ సీట్ బాగుంది కదా, కుజన్ జెల్లీ సీట్ ఏమీ వేపిలా నేను. సో నేను ట్రై చేస్తాను అనమాట. మ్యాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఎటుకుడి. ఒకరోజు పడుకోకపోతే ఏం కాదు కదా. సో అందుకనే చలో బాయ్ బాయ్, గుడ్ నైట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and like the video, share the video, and please comment guys. No one is commenting. Please comment the video. Thanks for supporting me. Thank you so much. Bye bye.